అన్న నమస్తే అన్న. నియోజకవర్గంలో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి, అన్ని పార్టీలు తిరుగుతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏమంటాం తెలంగాణ టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకన్నా అట్లా ఎందుకు అనుకుంటున్నారు? ఈ రేవంత్ రెడ్డి చేసిన వల్లనే మాకు మొత్తం ఆటోలకి మొత్తం మొడ్డ కొడిపిండు, మొత్తం రోడ్డు పైన వచ్చినాము. వాడు వస్తే ఇంకా బేకార్ అవుతుంది. హిందీ తెలంగాణలో వచ్చిందంటే మా కేసీఆర్ పార్టీ వచ్చింది తెలంగాణ మొత్తంలో. మంచి చేసిండు, కంపల్సరీ నమ్మకం ఉంది. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, సో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే గెలిచి ఇంకా అభివృద్ధి జరుగుతుందని జనాలు కొంతమంది. ఇంకా మొత్తం ఇల్లు మొత్తం ఇరగొడతాడు, ఉన్నాయి మొత్తం ఇరగొడతాడు, ఇంకా వచ్చినంటే ఇంకా ఇరగొడతాడు, అది కంపల్సరీ. బీజేపీ గురించి బీజేపీ ఏముంది సార్, ఇక్కడ బీజేపీ పెద్దగా లేదు. బీజేపీ ఏం లేదు. ఉందా అంటే మాకు కాంగ్రెస్ ఇదే కేసీఆర్ కేటీఆర్ ఉంటేనే బెస్ట్ మాకు. ఓకే, అందరికి మంచి చూసుకుని కేసీఆర్. ఈ కాంగ్రెస్ అంటే ఇంత బేకార్ శృతి అంటే ఎవరు లేరు కాంగ్రెస్ వాడు, అంత కాంగ్రెస్. అందరు ఆటోలకి ఇక్కడ కూర్చున్నామంటే వాడి వల్లనే కూర్చున్నాం. పొద్దున సాయంత్రం 100 రూపాయలు 150 ఇంటికి తీసుకోబోతులేదు. బస్సు ఫ్రీ తీసేస్తే అదే మంచిగా ఉంటుంది కదా, బస్సు ఉంది కదా, మెయిన్ అదే ఉంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేసిన బస్సు ఫ్రీ మంచి పథకం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకుంటారు సార్, వీరు బయట వచ్చి చూడు చెప్పండి ఆటోల పరిస్థితి ఏంటి, వాళ్ళకి చూడు చెప్పండి. ఫస్ట్ ఆటోలు ఎట్లా బతకాలి అది చూడని చెప్పండి. ఏసీలో కూర్చుంటే కాదు, కార్లో పోతే కాదు, అది ముఖ్యం. ఫస్ట్ బయట రోడ్ పైన వచ్చి ఆటోలు బతుకులు చూడని చెప్పండి. రోడ్ పైన బండిలు అమ్ముతున్నారు, వాళ్ళ గురించి వచ్చి అడగని చెప్పండి. రాజకీయంగా ఎటువంటి సార్ ఏది కానీ సార్, ఎవరైనా మెట్టు ఎక్కితే అందరికి తెలుస్తుంది, మెట్టు ఎక్కకపోతే తెలియదు. నమ్మకం మంచిగా అవుతుంది, మంచిగా అవుతుంది. మా బొరబండ కానివ్వండి, సైడ్ 3 కానివ్వండి, సుల్తాన్ నగర్ కానివ్వండి, ఆ బెస్ట్ అవుతుంది. ఆటో వాళ్ళ పరిస్థితి, వాళ్ళ యొక్క అభిప్రాయం.